అంటే పొన్నం ప్రభాకర్ అన్న దాంట్లో వ్యక్తిగతంగా అట్లా ఇబ్బంది పెట్టాలని కాదు, చాలా అంశాలు ఉంటాయి, ఆ సెంటిమెంట్ ద్వారా ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుందేమో అని ఆ రకంగా మాట్లాడారు. అది పెద్ద తప్పేం కాదు అనేది కాంగ్రెస్ వెర్షన్. మీకు ఎందుకు అందులో తప్పు కనిపిస్తుంది? కళ్యాణ్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకు, ఇందిరా శోభన్ గారికి నమస్తే, జై తెలంగాణ. ఇక్కడ ఇందిరా శోభన్ గారు చెప్పిన అంశంలోనే స్పష్టమవుతా ఉన్నది. ఆయన పొన్నం గారు మా సోదరి అన్నారు, అంతకన్నా ముఖ్యంగా మికిలి ఏమనలేదు కదా, మా సోదరి అన్నారు. అంటూనే కృత్రిమ ఏడుపు అని చెప్పడం. కృత్రిమంగా ఎట్లా ఏడవగలుగుతారు? తన సహచరుడు, సుదీర్ఘకాలం తనతో కలిసి నడిచినటువంటి వాడు మరి అకాల మరణం చెంది ఆ నియోజకవర్గ కార్యకర్తల బాధ్యత, ఆయన అనుచరుల బాధ్యత తాను తీసుకోవాల్సి వచ్చినప్పుడు మరి ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు అన్నట్టు ఆ ఏడుపుతోనో ఆ దుఃఖంతోనో ఓట్లు సాధించుకోవడానికి అదేం ప్రజల సభ కాదు, ఆ నియోజకవర్గ ఓటర్ల సభ కాదు, ఆ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, కార్యకర్తల సమావేశం. కార్యకర్తల ఓట్లు ఎటుపోతాయండి? 100% కార్యకర్తల ఓట్లు అక్కడ దాకా వచ్చిండ్రంటే ఓటేయగలిగిన వాళ్ళే వస్తారు. అక్కడ ఆమె ఏడ్చి వాళ్ళకి ఏదో సానుభూతి చూపించాలనే ఉద్దేశం కాదు. ఇంకొకటి తాను అన్నారు, ముందంతా మాట్లాడి అసలు మాట్లాడలేరండి, వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా సంబోధించేటువంటి అది రాలేదు ఆమెకు. ఆ దుఃఖం వాళ్ళందరినీ చూస్తూ ఉంటే, ఆ నినాదాలను చూస్తూ ప్రత్యక్షంగా ఆ వేదిక మీద నేనున్నా, ఆ వేదిక మీద నేనున్నా. ఆమె మాట్లాడడానికి లేచినప్పుడు ఆ అమరయ్య నినాదాలు ఏవైతే ఉన్నాయో ఆమెను మరింత దుఃఖకారకంగా మార్చినాయి, ఆమెను గుర్తు చేసినాయి. ఆమె మాట పెగల్లేదు నోటి నుండి. అనేక సందర్భాల్లో భవన్లో సభలైనప్పుడు తను మాట్లాడింది, అనర్గళంగా మాట్లాడింది. కానీ అక్కడున్నటువంటి వాతావరణం, ఆ పరిస్థితి, ఆ నియోజకవర్గానికి మాత్రమే చెందినటువంటి వేలాదిగా ఆ కార్యకర్తలు, ఆ కుటుంబం. ఎందుకంటే కుటుంబం అని ఎందుకు అంటున్నాను, బీఆర్ఎస్ కుటుంబం అంటే, బాబా ఫసియుద్దీన్ గారి వేధింపుల కారణంగా అక్కడ సర్దార్ అని తన ప్రధాన అనుచరుడు మరణించినప్పుడు ఆయన ఎంత వ్యధ చెందిండ్రు మగంటి గోపీనాథ్ గారు. ఆ 2-3 రోజులకి ఆయన సిక్ అయినరు. ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు ఆ సందర్భంగా అంటే, ఆయన భోజనం మానేసి ఆయన ఆరోగ్యం మీదకి తెచ్చుకొని ఆయన చనిపోయిన పరిస్థితి చూస్తే, ఆయనకు నియోజకవర్గ కార్యకర్తలతోని, నాయకులతోని ఎంత సత్సంబంధాలు ఉండేవో స్పష్టమవుతుంది. 1-2 సార్లు నేను తెలంగాణ భవన్లో కూడా ప్రత్యక్షంగా చూసిన. నేను ఆయన సాధారణంగా ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అట్లాంటి వాళ్ళు రావడంతోనే లోపలికి వెళ్ళి ఏసీ హాల్లో అట్లా కూర్చొని వాళ్ళ నియోజకవర్గ కార్యకర్తలు అక్కడికి పిలుచుకొని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈయన మాత్రము ఆయన కోసం వచ్చినటువంటి కార్యకర్తలను, నాయకులను బయటనే ఉండి వాళ్ళందరితో ఫోటోలు దిగి వాళ్ళతో మాట్లాడి, బయట ఎండ ఉన్నదా, ఎలాంటి వాతావరణం ఉన్నదా చూసుకోకుండా మాట్లాడే మనిషి గోపీనాథ్ గారు. అనేక సందర్భాల్లో అన్న ఎండగుంది లోపలికి రావచ్చు కదా అని నేనే చెప్పాను. అయినప్పటికీ ఉన్నారమ్మా వీళ్ళు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఆయన క్లాసిక్ కనిపిస్తారు కానీ చాలా మాస్ లీడర్ మాట అది. ఆయన ప్రజల మనిషి. మరి అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని చూసి, ఆ కార్యకర్తలను చూసి ఆమె భావోద్వేగానికి గురై ఆ దుఃఖాన్ని చేస్తే, దాన్ని కూడా పొన్నం గారు ఎట్లా రాజకీయం చేస్తారు? మహిళల పట్ల ఇదేనా కాంగ్రెస్ భావన? మహిళల దుఃఖం పట్ల ఇదేనా? కన్నీళ్లు దుడవాలి, పశుపక్షాదులు, జంతువులు అన్నీ స్పందిస్తాయి కదా. మరి మనుషులై ఉండి ఇట్లా అవమానించడం. అక్కడ మహిళా నేతలు ఉన్నారు కళ్యాణ్ గారు, అక్కడ మహిళా నేతలు ఉన్నారు. ఇంకొకటి, ఆయన ఒక్కసారి ఏదో పొరపాటుగా నోరుజారి అనడం కాదు, పదే పదే దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు భయం వేస్తూ ఉందా? మరి సానుభూతి అని అంటున్నారు, ఆ కారణంగా ఓట్లు పెరుగుతాయనో గెలుస్తారనో ఏదైనా భయం ఉందా? ప్రభాకర్ అన్న ఏ కనెక్టివిటీలో అన్నారో చెప్పండి అంటున్నాను నేను. బేసిక్ గా తన ఫుల్ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక చిన్న బిట్ ప్లే అని కాదు, దాని కనెక్టివిటీ ప్లే చేస్తే అసలు వాస్తవం ఏంటంటే మనకు అర్థమవుతుంది కదా. మాట్లాడింది అంతవరకే అండి, లేదు రిలేటెడ్ మాట్లాడింది అంతవరకే. తర్వాత కేటీఆర్, హరీష్ మీద విమర్శలు చేశారు అంతే. ఆ ఏడుపుకు సంబంధించి అంతే మాట్లాడారు అన్న. ఇప్పుడు అక్కడ మాట్లాడినటువంటి దాంట్లో కూడా ఏడుపు ద్వారా ఓట్లు రావు అని చెప్పినారు, ఎమోషనల్ ద్వారా రావు అని చెప్పారు. అది తప్పేమవుతుందని అడుగుతున్నాను నేను. కరెక్ట్ చెప్తాను, వేదికలపై డ్రామా చేశారు, డ్రామా ఇది సినిమాటిక్ గా ఉంది. నేను కూడా చాలా పలు సందర్భాలలో బాధ అయినప్పుడు ఎమోషనల్ అవుతారు ఉమెన్, నేను కాదనట్లే. అంత మాత్రాన పార్టీలలో మాకు టికెట్లు ఇస్తారా? అంత మాత్రాన పదవులు ఇస్తారా మహిళలకి? మీరు చెప్పండి, అయితే అది అయ్యే పనులు అవన్నీ కాదు కదా. కొంతవరకు కుటుంబానికి టికెట్ ఇవ్వకూడదంటారా? నేను అవ్వట్లేదు, నేను ఆ మాట నేను చెప్పట్లేదు. మరి ఒక మాట వినాలి. ఇప్పుడు రాజకీయాలల్లో డైరెక్ట్ గా పనిచేసే ఉమెన్లు చాలా మంది ఉంటారు. ఎంతమంది ఉమెన్లకి అన్ని పార్టీలు చేస్తున్నారు చెప్పండి?
లేదు కదా. భర్త చనిపోతే భార్యకి అర్హత వచ్చినట్టుగా ఇక్కడ మీరు చెప్పినారు ఇప్పుడు చెప్పినటువంటి నేపథ్యంలో. సోనియా గాంధీ గారికి రాలేదా అర్హత? సోనియా గాంధీ కళ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. సబితా ఇంద్రారెడ్డి గారు కూడా అప్పటి వరకు హౌస్ వైఫ్, ఆమెకు కూడా మీరే ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అవకాశం. ఇప్పుడు నేనేమంటానంటే ఒక సాంప్రదాయంగా కొనసాగింపుగా జరుగుతుంది, నచ్చని వ్యక్తుల కాడ జరగట్లేదు అని తెలియజేస్తున్నానండి. సో కాబట్టి ఒక సందర్భము సమయం ఉన్నప్పుడు ప్రతిదానిని రాజకీయ కోణంలో మాట్లాడడం సరి అయినది కాదు. మనలాంటి పొలిటికల్ గా కొంత అవేర్ ఉన్నటువంటి మహిళలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా మాట్లాడితే నేను డెఫినెట్ గా దాన్ని ఖండిస్తాను. కానీ పొన్నమని ఇచ్చినటువంటి ఆ దాంట్లో మనం ఏ రకంగా చూడాలని మాత్రమే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సందర్భంలో చెప్పలేరు, ఒక్కసారి చెప్పలేరు, ఒక్కసారి 2-3 అన్నారు. ఆ సోదరి ఇందాక సోదరులు ఏం చెప్పినారు, నాకు ఒకటేసారి ఇది అన్నారు, అన్న తర్వాత నెక్స్ట్ కేటీఆర్ హరీష్ రావు గాంధీ భవన్ మీటింగ్ లో కూడా గాంధీ భవన్ మీటింగ్ లో కూడా ఇది ఆర్టిఫిషియల్ దుఃఖము, ఆర్టిఫిషియల్ ఏడుపు అని చెప్పి చెప్పిండ్రు. ఆర్టిఫిషియల్ అన్నారు, ఇక్కడ డ్రామా అన్నారు. శోభన్ గారు సరే ఇక్కడికి వదిలేద్దాం మనం. ఇక ముందన్నా కనీసం ఆ మహిళ లేకుండా ఆ అభ్యర్థి ఎవరన్నా వాటెవర్ భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్నారు కాబట్టి దాన్ని బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ రాజకీయం చేయకుండా ఉండాలి. ఇందిరాగాంధీ గారు చనిపోయి ఎన్ని దశాబ్దాలు గడిచింది, ఎన్ని తరాలు గడిచినా ఇందిరాగాంధీ గారి హత్యను, రాజీవ్ గాంధీ గారి హత్యను కాంగ్రెస్ వాడుకోకుండా ఉన్నదా? ఇది అట్లా కాదు కదా. నెలల ముందు కదా జరిగిన మరణం, నెలల ముందు కదా. మొన్నటికి మొన్న ప్రియాంక గారు తమ కుటుంబ త్యాగాలను గుర్తు చేసిండ్రు కదా, ఇందిరాగాంధీ మరణాలను. రాజీవ్ గాంధీ ఉగ్రవాద చేతంలో వాడుకున్నారా చెప్పేది. ఆ కుటుంబానికి ఇప్పటికీ బాధ ఉంటుంది. మరి మేము ఎవరన్నా అభ్యంతరం వ్యక్తం చేసినామా? సో మొన్నటికి మొన్న తన ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గారు ఇందిరాగాంధీ మరణాన్ని, హత్యను, రాజీవ్ గాంధీ హత్యను, తమ కుటుంబపు త్యాగాలను గుర్తు చేసినప్పుడు మేము ఎప్పుడన్నా వ్యతిరేకించినామా? ఇంకా వాడుతున్నారని అన్నమా? వాళ్ళ గురించి మాట్లాడడం వ్యతిరేకించడం కాదు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇక ముందు ఉండకుంటే మంచిది, ఇక ముందు జరగకుండా చూసుకుందాం. మీరైనా కాంగ్రెస్ వాళ్ళైనా కాస్త సమయం వేచి చూద్దాం. తినబోతు రుచులు ఎందుకు గానీ వేచి చూద్దాం. అయితే ఓట్ చోరీ గద్దీ చోడని ఎందుకన్నారు? కేవలం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న అంశము ఓట్ల చోరీకి సంబంధించి అంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని బీహార్ ఎన్నికల సందర్భంగా అదేదో దేశవ్యాప్త నినాదాన్ని చేసి ఓట్ చోరీ గద్దీ చోడని ఎందుకన్నారు? ఎన్నికల కమిషన్ మీదనే చర్య తీసుకోమని అనాలి కదా. మరి ఓట్ చోరీ గద్దీ చోడు అన్నారంటే బీజేపీ చేసిందనే కదా అర్థం. ఇక్కడ రాష్ట్రానికి వచ్చే వరకు మీ ప్రమేయం ఉండదు, అక్కడ మాత్రం బీజేపీ చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు, ఇక్కడ దానికి భిన్నంగా మీరేం ప్రవర్తిస్తారు? మీరు ఎట్లా ప్రవర్తిస్తారు? ఎక్కడన్నా మీరు ఒక సెకండ్ ఆగండి. 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఇదే రజత్ కుమార్ ని పెట్టి 20 లక్షల ఓట్లు గల్లంతు చేసినాడు. మేము కోర్టు మెట్లెక్కితే కూడా కనీసం మా మొర వినిపించుకోలేదు. మరి దాని గురించి మాట్లాడదామా? ఆ రజత్ కుమార్ కి ఏం ప్రమోషన్ వచ్చింది, ఎక్కడున్నాడో, ఏం జరిగిందో మాట్లాడుకుందాము అందరం. కాబట్టి ఇది మనం మాట్లాడుకోవాలంటే అందుకే అన్న గొంగట్లో కూర్చొని తింటే ఎంటుకలు వస్తుందని చెప్పుకున్నట్టే ఉంటాయి పరిస్థితులు. మాత్రం చేస్తూనే ఉంటారా అక్కడ ఓట్ చోరీ? మరి గొంగట్లో కూర్చున్నామని రాహుల్ గాంధీ గారికి తెలియదా? గొంగట్లో కూర్చున్నామని రాహుల్ గాంధీ గారికి తెలియదా? ఆయన నినాదాన్ని మీరెట్లా దేశవ్యాప్త నినాదం చేస్తారు? ఒక 3 రాష్ట్రాలే కదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. ఆ 3 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఏం జరుగుతుంది రాహుల్ గాంధీ గారు గమనించరా? ఆ ఒక్క రాష్ట్రమైన తెలంగాణలో రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా పాలన చేయడం చేత కాదా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రాహుల్ గాంధీ గారి పార్టీ కాదా? లేదండి. ఇలా ఆమె దుఃఖాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కాదు, మరో సోషల్ మీడియా నెటిజన్లు అందరూ ఆమెను అవమానించిన తీరును, మాగంటి సునీతమ్మను అవమానించిన తీరును, ఆమె దుఃఖాన్ని డ్రామా అనడం, ఆమె దుఃఖాన్ని ఆర్టిఫిషియల్ అనడం. రైట్, థ్యాంక్ యూ.